భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతో పాటు భారత జాతీయ జెండాను ఎగరవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు. ఆనాటి నుంచి దేశంలో రాజ్యాంగం అమలు కావడంతో భారత్ ప్రజాస్వామ్య సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అందుకే ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ శుభ తరుణంలో అందుకు సంబంధించిన చరిత్ర ఘట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నేటి యువతరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 8వ శతాబ్దిలో అరబ్ల దండయాత్రతో మొదలై మొఘల్ రాజులలో ప్రముఖుడైన ఔరంగజేబ్ వారసులతో ముస్లిం రాజుల పాలన అంతమయ్యింది. వ్యాపార నిమిత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో వచ్చే భారతదేశమంతా ఆక్రమించి సుమారు 190 ఏళ్ల దమనకాండ సాగించిన బ్రిటిష్ వారి పాలనతో దేశం సర్వం నాశనమైంది. అంతకు ముందు ముస్లిం రాజుల కంటే రెట్టింపు దేశ సంపద వనరులు సర్వం ఆంగ్లేయుల వలన దోచుకోబడి భారతదేశం నిరుపేద దేశంగా మిగిలింది. దీనంతటికీ ముఖ్య కారణం మనలో ఐక్యత లేక ఒకరికొకరు కీచులాడుకోవడం, సమైక్యత లోపించడం. చివరకు ఆనాటి ప్రజలు నాయకుల అందరి సమైక్యత కారణంగానే మహా ఉద్యమం జరిగింది. సుమారు 90 ఏళ్ల ప్రజల అవిశ్రాంత స్వాతంత్ర పోరాటాల వలన, గాంధీ వంటి అనేక మహాత్ముల త్యాగ ఫలితంగా, ఆత్మ బలిదానాల వలన 1947 ఆగస్టు 15వ తేదీన ఆంగ్లేయుల పాలన ముగిసి భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. అనంతరం మన దేశ అత్యున్నత చట్టం రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగ రూపకల్పనలో రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా బిఆర్ అంబేద్కర్, సలహాదారుగా సర్ బిఎన్ రావ్, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. రాజ్యాంగంలో ప్రజల హక్కులు, బాధ్యతలు, పరిపాలనకు సంబంధించినవన్నీ వివరంగా పొందుపరిచారు. ఈ రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతాల్లో గెలిచిన రాజకీయవేత్తలు, రాజనీతి శాస్త్రవేత్తలు, నామినేట్ చేయబడిన రాజ్యాంగ నిపుణులు 1946 నుంచి 1949 వరకు పార్లమెంట్ హాల్లో సమావేశమై చర్చల ద్వారా రూపొందించారు. ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికన ఏర్పడింది. కాగా రాజ్యాంగ రూపకల్పనలో బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర వహించారు. అంతటి ఘన చరిత్ర కలిగిన మన దేశ అభివృద్ధి ప్రస్తుతం వేగాన్ని అందుకుంటోంది. ఆర్థిక వృద్ధిలో కానీ, సాంకేతికంగా స్టార్టప్లతో నూతన ఆవిష్కరణల పరంగా కానీ, విద్య, ఆరోగ్య, జీవన ప్రమాణాల పెంపుదలలో కానీ, డిజిటల్ ఇండియాను స్వీకరించడంలోనూ, సేవారంగ అభివృద్ధిలో, ఎగుమతుల్లో ముందంజలో ఉంది. ఇక ఎదురవుతున్న సవాళ్ల విషయంలో 144 కోట్ల జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న మన దేశం తలసరి ఆదాయంలో వెనుకబడి ఇంత అభివృద్ధి జరిగిన అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, ఆదాయ అసమానతలను తొలగించడానికి చాలా కృషి చేయాల్సి ఉంది. ఎంతో ఘనకీర్తి గల మన భారత వరిని విశ్వంలో అగ్రభాగాన నిలవాలని ఓ భారతీయుడిగా ఆశిస్తూ జై భారత్, వందే విశ్వ భారత్.